వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్స్. మన ఇంట్లో కూరగాయలు ఇవి లేనప్పుడు మనకి వెంటనే వచ్చేటట్టు ఎగ్ రైస్ చేసుకోవడం. సో ఎగ్ రైస్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారము, ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర. మనం ఒక బౌల్ తీసుకున్నాం. ఆ బౌల్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి లైట్గా వేడి చేద్దాం. వేడి అయిన తర్వాతే ఆనియన్స్ కానీ మిగతావి ఏవైనా సరే వేసుకోవాలి. ఆయిల్ని మరిగిస్తున్నాను. వెంటనే ఆయిల్ మరిగాక ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర వేసి స్పూన్తో నీట్గా తిప్పుతూ అది గోల్డిష్ కలర్లోకి వచ్చేంత దాకా ఆనియన్స్ని నూనెలో మరిగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే గోల్డిష్ కలర్లోకి వస్తాయో మేము పక్కన రెడీ చేసి పెట్టుకున్నామండి. గ్లాస్లో ఆనియన్ పగలగొట్టి నీట్గా గ్లాస్లోకి పోసి దాన్ని బాగా షేక్ చేసి డైరెక్ట్ ఆమ్లెట్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండేలాగా. ఎప్పుడైతే ఆనియన్స్ గోల్డిష్ కలర్లోకి వస్తాయో ఆ పగలగొట్టిన ఆమ్లెట్ ఇది ఉంది కదా, మేము నీట్గా గ్లాస్లోకి వేసుకొని బాగా షేక్ చేసి డైరెక్ట్ దాంట్లోకి వేసి ఆమ్లెట్ వచ్చేలాగా. ఎందుకంటే ఒకే చోట ఉంటలుగా ఉండకోకుండా ఆమ్లెట్గా నీట్గా ఉంటే కారం బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఎగ్ మొత్తాన్ని నీట్గా ఆమ్లెట్ వచ్చేలాగా నీట్గా పరుచుకొని ఆ స్మెల్ ఉండకూడదు. ఆ స్మెల్ పోయేంత వరకు బాగా మరిగించి ఇప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలానే స్పూన్తోనే లైట్గా కట్ చేసుకొని బాగా మరగాలండి. స్మెల్ అనేది రాదనమాట. ఆనియన్ మసాలా కొంతమందికి గుడ్డు వాసన పచ్చిగా ఉండకూడదు అనమాట. నీట్గా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మేము పక్కన బౌల్లో రెడీగా పెట్టుకున్నటువంటి వేడి అన్నాన్ని మనం రెడీగా చేసుకున్నటువంటి ఆ ఆమ్లెట్ దాంట్లోకి వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలా ఆయిల్, ఆనియన్స్, ఆమ్లెట్, నూనె మొత్తం రైస్ మొత్తానికి జస్ట్ 5 మినిట్స్లో ఎప్పుడైనా ఆకలి వేసింది అన్నప్పుడు ఈజీగా చేసుకోవడం కోసం అలా అన్నం కలిపిన తర్వాత కారం, మసాలా, తర్వాత ఉప్పు వీటిని వేసి మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోవాలన్నమాట. మళ్ళీ వైట్ రైస్గా ఎక్కడ కనిపించకూడదు, నీట్గా కలిసిపోవాలి. ఎక్కడ వైట్ రైస్ అనేది కనిపించకూడదు. ఎప్పుడైనా ఎగ్ రైస్ తినేటప్పుడు వైట్ రైస్ అట్లే కనిపించింది అనుకో, తినాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోతాయి. సో నీట్గా కలుపుకున్న తర్వాత పొగలుగుతున్న రైస్లోకి కొత్తిమీర వేసి వేడిగా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎంత బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye friends.